గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీకు వాళ్ళు కూడా తెలిసిపోతారు కదా, వాళ్ళు ఒరిజినల్ కాదు అని చెప్పేసి తెలిసిపోతారు మేడం. ఒరిజినల్ ఎలా ఐడెంటిఫై చేస్తారు మీరు? చిన్నప్పటి నుంచి వస్తుంది మేడం, అది మధ్యలో అయితే రాదు, చిన్నప్పటి నుంచే వస్తుంది. అప్పుడే వాళ్ళ బిహేవియర్ బట్టి కనిపెట్టేస్తాం మేడం. మీలో మీరు ఏం గమనించుకున్నారు అలా చిన్నప్పటి నుంచి? అంటే మేడం ఆ దేవుడు తలరాత, అది హార్మోన్స్ ప్రాబ్లమ్స్ మేడం, అంతే. ఓకే, హార్మోన్ ప్రాబ్లమ్స్. బొట్టు పెట్టుకోవాలనుకోవడం, బొట్టు పెట్టుకోవాలి, కాంచనా సినిమా లాగా అలానే అనిపించేదా మీకు? మేడం. ఓకే, నేను తప్పుగా అనుకోవట్లేదు, తెలుసుకుందాం. అంటే వయసు పెరిగే కొద్దీ, బుద్ధి వచ్చే కొద్దీ అప్పుడే అర్థం అయిపోతుంది మేడం. నేనైతే అసలు అబ్బాయిల దగ్గర మాట్లాడేదాన్ని కాదు, అమ్మాయిల దగ్గర కూర్చునేదాన్ని, ఆడే తినేదాన్ని, వాళ్ళు ఓనీలు వేసుకునేదాన్ని, అట్లా చేసేదాన్ని చిన్నప్పుడు. వాళ్ళు ఏమనే వాళ్ళు కదా స్కూల్లో మిమ్మల్ని చూసి? చిన్నపిల్లోడు కదా, తెలియదులే పాపం ఆడుకుంటున్నాడు అనుకునేటోళ్ళు మేడం. ఓకే, అందుకే 10th తర్వాత ఇంక చదువుకోవాలనుకోలేదు? ఇంకా నాకు ఉండబుద్ధి కాలేదు మేడం, ఫస్ట్ అమ్మాయిలాగా మారిపోవాలని చెప్పి వెళ్ళిపోయారు. ముంబైలో 4 సంవత్సరాలు అక్కడే ఉండి మా వాళ్ళలో భిక్షాటనకి వెళ్ళేదాన్ని మేడం. మీ అందరికి మంచిగా ఇట్లా సపోర్ట్ చేసుకుంటారు కదా, ఒక ఇల్లు లేకపోతే మన ఇంట్లో ఉండొచ్చు అని చెప్పేసి? అది మాత్రం చాలా ఉంది మేడం. ఎక్కడికక్కడ సర్దేసుకుంటారు మీకు కావాల్సిన. చాలా మంది బయట బాడీలు అయ్యారు మేడం మాకంటే. అవునా? మా వాళ్ళకి ఇప్పుడు కూడా ప్రాబ్లం ఉందా? ఇప్పుడు కూడా ఉంది మేడం. ఎందుకు ఇవ్వరు? అంటే ఇక వీళ్ళు ట్రాన్స్జెండర్స్ కదా, అబ్బాయిలు ఎవరంటే వాళ్ళు వస్తుంటారు పోతుంటారు అని చెప్పి అలా మాట్లాడి, గలీజ్గా మాట్లాడి కొంతమంది ఇవ్వరు మేడం. ఈ అబ్బాయిలు వస్తుంటారు పోతుంటారు అంటే మీరే అన్నారు నిజంగానే చేస్తారు, జరుగుతాయి అని చెప్పేసి. కొంతమంది ఉన్నారు మేడం అట్లా. అంటే ఆ లెక్కను చూస్తే 2 విధాలుగా మాట్లాడుకుందాం. ఆ అబ్బాయి వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటది, ఆ ఫ్యామిలీకి కూడా మీరు ఇబ్బంది కలిగిస్తున్నట్టే. ఆ అబ్బాయి ఇక్కడికి వస్తున్నాడు అంటే మేడం మేమంతకు మేము మీద పడైతే అబ్బాయిలని అయితే మేము ఏం చెయ్యం మేడం. ఎందుకు లేదు, లారీల దగ్గర నిలబడి చాలా మందిని రమ్మని చెప్పి అడుగుతూ ఉంటారని కూడా విన్నాను. అంటే నువ్వు సెక్స్ వర్క్ గురించి మాట్లాడుతున్నారా మేడం? నేను లైఫ్ టైం గురించి మాట్లాడుతున్నా. ఓకే, అంటే అది మీద పడేది అంటే వాళ్ళు బిహేవియర్ బట్టి వాళ్ళు కూడా చేసింటారు మేడం అట్లా. ఓకే, కొంతమంది ఉంటారు, కొంతమంది ఉండకపోయినా నిందలు పడుతూ ఉంటారు. మిగతా వాళ్ళు చేసినప్పుడు మీకు తప్పులు చేసేటు వైరల్ చేస్తారు కానీ మా ట్రాన్స్ కమిటీవి మంచి చేసేటు మాత్రం వైరల్ చేయరు. ఏం మంచి చేస్తారు బేసిక్ గా? అంటే బీద వాళ్ళకి అమౌంట్ సాయం చేస్తూ, పిల్లలకి అన్నం పెట్టిస్తూ. అవునా? చాలా మేడం. ఇప్పుడు మా గురువు ఉంది, బళ్ళారి చాంద్రని మా గురువు ఉంది, ఆమె చాలా మందికి అన్నం పెడుతుంటుంది. నెలకు 3-4 సార్లు ఖచ్చితంగా అనాథాశ్రయంకి ఖచ్చితంగా భోజనాలు పంపిస్తూనే ఉంటుంది. అనంతపూర్లో ఆసిఫ్ అమ్మ అని ఉంది మేడం, అనంతపూర్ జిల్లాలోనే, అనంతపూర్లోనే. ఆమెకి ఎవరికైనా కొంచెం ఆపద వచ్చిందంటే 50,000, ₹1,00,000, 2 లక్షల వరకు ఇస్తుంది మేడం. ఓకే, అంతంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ముందు మీకు? అంటే వాళ్ళ నాన్న ఆస్తి, అది వాళ్ళ నాన్న ఆస్తి నుంచి అట్లా సాయం చేస్తుంటారు. ఇందాక మీరు అన్నట్టే మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, రౌడీ చీటర్లు ఉంటారు అన్నట్టు, మీ మొత్తం బ్యాచ్ లో 2-3 మంచోళ్ళు ఉండగా మిగతా వాళ్ళందరినీ మంచోళ్ళు అని తీసుకోలేరు. ఆ 3 చెడ్డోళ్ళు ఉన్నా ఆ చెడ్డగా ఉన్నదే హైలైట్ అవుతుంది, ఎందుకంటే చాలా పెద్ద గొడవ చేసేసి చాలా పెద్దగా వైరల్ అయిపోయేలాగా చేస్తారు కాబట్టి అదే ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఇబ్బంది పడ్డ వాళ్ళలో ఒకానొక టైంలో నేను కూడా ఉన్నాను కాబట్టి నాకు ఇంకా అది నేను ఇప్పటికి బేసిక్గా ఎప్పుడు కనిపించినా సరే డబ్బులు ఇస్తాను, లేకపోతే లేదమ్మా సారీ అని కూడా చెప్తాను. కానీ అలా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నప్పుడు చూసినప్పుడు మాత్రం ఆటోమేటిక్గా అందరికీ కోపం వచ్చేది, ఎందుకు అలా చేస్తారు అన్నట్టు. అంటే భయపడతారు బేసిక్గా, వాళ్ళు ఏమైనా శాపనార్థాలు పెడితే అవి నిజం అవుతాయి అని చెప్పేసి భయం చాలా మందికి ఉంటుంది కదా. అందుకే నేను అనింది ఆ మంచోళ్ళు ఉన్నా సరే మిగతా వాళ్ళదే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అని చెప్పేసి. వాళ్ళ గురించి ఏం మాట్లాడతారు మీరు? వాళ్ళ గురించి ఏం మాట్లాడతానంటే మేడం, మంచి మంచి టాలెంట్ పర్సన్స్ ఉన్నారు. అంటే ఈ పొద్దున ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానని కాదు, కానీ అది భిక్షాటన చేయొద్దని నేను చెప్పను. ఓకే, ఎవరు వృత్తి వాళ్ళది. మంచి మంచి టాలెంట్ పర్సన్స్ ఉన్నారు, చాలా మంది గుర్తించలేకపోతున్నారు, చాలా మంది గుర్తించుకోలేకపోతున్నారు. నేనేం చెప్తానంటే మేడం, ఎక్కువ అబ్బాయిలకి అడిక్ట్ కావద్దని చెప్తా. ఓకే, నిన్ననే రీసెంట్గా ఒక అబ్బాయి కోసం చనిపోయింది మేడం, కర్ణాటకలో, బళ్ళారిలోన. ఓకే, ట్రాన్స్జెండర్. ట్రాన్స్జెండర్ని చాలా మంది ప్రేమిస్తాము, పెళ్లి చేసుకుంటామని వచ్చి మోసం చేస్తారని విన్నాను మేడం. కొంతమంది ఎట్లున్నారంటే మేడం, లైఫ్ టైం ఉండాలనేటోళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది డబ్బుకి ఆశపడి వచ్చేటోళ్ళు ఉన్నారు. మీ దగ్గర డబ్బు? మా దగ్గర డబ్బుకి, ఇప్పుడు మా దగ్గరికి వస్తే ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర మందు ఉంటుంది, అన్నీ ఉంటాయి, వాళ్ళు తినిపిస్తారు, తాగిపిస్తారు, డబ్బు ఉంటుంది, సుఖం ఉంటుంది. మనమే ఊరికే కూర్చొని ఉండొచ్చు, వాళ్ళు ఊకే నటించుకుంటూ ప్రేమించేటోళ్ళు ఎక్కువ అయిపోయినారు మేడం ఈ మధ్య. ప్రేమిస్తున్నామని చెప్తే అన్నీ ఇస్తారు మన కోసం అని చెప్పేసి. అవును మేడం. ఎందుకు అలా నమ్మేస్తారు అంత ఈజీగా? మరి పని చేత కానోళ్ళు,
పని చేతగానోళ్ళు అట్లా చేస్తారు మేడం ఎక్కువ. ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ మీరు ఎందుకు అలా నమ్మేస్తారు వాళ్ళు వచ్చారు నిజంగా అంటే మేడం ప్రేమిస్తున్నారని? అమ్మ నాన్న ప్రేమకి చాలా దూరంగా ఉంటారు మా వాళ్ళు. మ్యాక్సిమం అయితే అమ్మ నాన్న ప్రేమకి చాలా దూరంగా ఉంటారు. వాళ్ళు పెట్టే మాటలకి అట్లా మునిగిపోతారు ఆ ప్రేమలోకి. నాన్న నాన్న అనుకుంటే నెత్తిమి చేయి ఊపుతారు. నవ్వుకుంటూ చెప్తున్నారు కానీ ఇది చాలా మంది నేను అంటే యూట్యూబ్లో కూడా బాగా ఫేమస్ యూట్యూబర్స్ కూడా ఉన్నారు కదా, ఇట్లా బాయ్ ఫ్రెండ్స్ వదిలేసారు ఇబ్బంది పడ్డామని చెప్పేసి. ఏమోలేండి దాని గురించి అర్థం కాదు. సో మీరు ముంబై నుంచి వచ్చేసారు 4 years అక్కడ ఉండి వచ్చేసినాను మేడం. అక్కడే మీలో మీకు గొడవలు కూడా అవుతాయా? చాలా మేడం. అవునా? మంచి మంచి రౌడీ షీటర్లు ఉన్నారు మా దాంట్లో కూడా. ట్రాన్స్జెండర్స్ లో మేడం. రౌడీ షీటర్లా? మేడం. ఏం చేస్తారు రౌడీ షీటర్లు అంటే మా కమ్యూనిటీ మీద అటాక్లు చేసుకుంటారు మేడం. మరి అబ్బాయిల వరకు అమ్మాయిల వరకు వెళ్ళరు. ఇప్పుడు బ్యాచ్లు డివైడ్ అయిపోతాయి మేడం. 50 మంది బ్యాచ్లు డివైడ్ అయిపోతాయి. వీళ్ళ కలెక్షన్ ఎక్కువ వస్తే వీళ్ళకి తక్కువ అయిపోతుంది, వీళ్ళకి తక్కువ అయిపోతే వాళ్ళకి ఎక్కువ అయిపోతుంది కదా మేడం. అట్లా అటాక్లు చేసుకుంటారు ఒకరికొకరు. కలెక్షన్ విషయంలో వాళ్ళకి ఎక్కువ వస్తుంది, మా అడ్డలోకి మీరు వచ్చారు, ఇలాంటి గొడవలు కూడా ఉంటాయా? ఈ మధ్య ట్రాన్స్ చాలా ఎక్కువ అయిపోయినారు మేడం. బ్యాచ్లు డివైడ్ చేసుకుంటున్నారు. ఓకే. సో మీకు కూడా అట్లాంటి గొడవ అయింది? చాలా అయింది మేడం. అవునా? మీరు ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు వాళ్ళే కదా దగ్గర తీసుకున్నారు మేడం, లేదనేకి లేదు. నేను వాళ్ళ గురించి అయితే నేను చెడ్డగా ఏం చెప్పను. మా గురువు దేవత, మా గురువు నన్ను బాగా చూసుకుంది. 33 చూసుకొని నాకు మంచి చెడ్డ చేసింది. ముందుకి జీవితం 33 అంటే సర్జరీ అట్లా అలాగా. అది ఆ ప్రాసెస్ కూడా నేను మధ్య వీడియోస్ లో చూస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక లైఫ్ పోయి వస్తున్న ఫీలింగ్ ఉంటది, అవ్వదు ఇంకా. సచ్చి బతికినట్టు మేడం. ఆ సర్జరీ చేయించుకొని వస్తే మళ్ళీ సచ్చి బతికి వచ్చినట్టు. చాలా రోజుల వరకు పెయిన్స్ ఉంటాయంట కదా? 41 days మేడం. ఓకే. ఇంట్లోంచి బయటకు రాకూడదు, ఎవరిని చూడకూడదు, కింద ఏం బెడ్షీట్ ఉండదు, ఏముండదు, బండలపైనే పడుకోవాలా, అబ్బాయిల్ని చూడకూడదు. ఎందుకు అలా? ఆ రూల్స్ అని ఎవరు పెట్టారు? ఆ పూర్వకాలం నుంచి వచ్చింది. ఇంకా అది కంటిన్యూ చేస్తానే ఉన్నారు ఇప్పటికి. 41 days కి గంగ పూజ అని చెప్పి బయటకు వచ్చి చేస్తారు. గంగ పూజ తర్వాత మాతా పూజ అని చేస్తారు. మా గురువు వచ్చి నలుపుసుల దండ కడుతుంది. నలుపుసుల దండ కట్టి మెట్టలు వేస్తారు. మీకు మీరే పెళ్లి చేసుకుంటారు? మాకు మేమే పెళ్లి చేసుకుంటాం. మీకు అసలు మొత్తం ఒక కమ్యూనిటీ పెట్టేసుకుంటారు కదా, ఇంకా బయట వాళ్ళని ఎవరిని రానివ్వరు. అదొక చాలా పెద్ద విషయంగా కనిపిస్తుంది. మీకు మీరే గొడవలు కూడా పెట్టుకుంటారు. ముంబై నుంచి గొడవ వేసుకుని అంటే ముంబై నుంచి గొడవ వేసుకొని రాలేదు మేడం. కోవిడ్ టైంలో ఊరికి వచ్చా. ఓకే. అక్కడ ఉన్నారు కదా, ఎవరెవరిని వాళ్ళకి పంపించేసినారు. నేను గుంటకల్కి వచ్చా. అప్పటికే నాకు ఒక ఫీలింగ్ ఉండేది, నేను భజన వేయాలా, నేను ఒక స్థాయిలో ఉండాలా, ఇది వద్దు నాకు అని చెప్పి గుంటకల్లో డోల్ మాస్టర్ మా అన్న అని చెప్పి అన్నని అడిగా, అన్న నువ్వు భజనకి వెళ్తావు కదా, నేను వస్తా అన్నా అని అడిగిన. రా అమ్మా, నువ్వేం బాగున్నావు కదా, రా అమ్మా అన్నాడు. అప్పుడు ఇంకా లా ఉండేదాన్ని మేడం, లా ఉండేదాన్ని, ఇటు వరకు హెయిర్స్ ఉండే నాకు ఇప్పుడు. ఓకే. తోలుకొని పోయినాడు. 1 గంట సేపు అన్నా మేడం. వాటర్కి దప్పుకొని పారిపోయి వెనక్కి వచ్చేసిన మేడం ఊరికి. ఓకే. అంటే పాడలేకనా? ఆడలేక. ఓ, ఎగురుతూనే ఫస్ట్ టైం మేడం అంతమంది జనాల్లో మనం డాన్స్ ఆడాలంటే ఎట్లుంటది. ఇప్పుడు ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చా, ఇప్పుడు మీరు ఉంటేనే నేను మాట్లాడలేకపోతున్నా. అట్లా అంతమంది జనాలు చూసి కొంచెం భయం పుడుతుంది కదా మేడం ఫస్ట్ టైం. వెనక్కి వచ్చేసిన మేడం పారిపోయి. ఏదైతే అది కానీ చెప్పి మరి నెక్స్ట్ టైం పోయినా. అక్కడి నుంచి వచ్చాక మీ మమ్మీ వాళ్ళ ఇంట్లోకి రానిచ్చారా? ఎక్కడి నుంచి మేడం? ముంబై నుంచి వచ్చాక కదా రానిచ్చినారు మేడం. ఇంట్లోనే ఉంటున్నారు? ఇంట్లోనే ఉంటున్నా. అవునా? డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయినా. నాన్న అప్పటికే రారా నువ్వు రారా, ఒకటే కొడుకు కాదు మేడం, ఎవరికైనా ఎట్లయినా నా కొడుకు అనుకొని పిలుచుకుంటారు. అంటే ఊర్లో వాళ్ళు ఒక 100 మాటలు అని ఉంటారు కదా అప్పటికే. నాన్న మాత్రం చాలా అవమానం పన్నాడు మేడం. అవమానపడ్డారు చాలా అంటే చాలా. నేను భిక్షాటన చేసేది చూస్తూ చాలా ఏడిచినాడు కూడా. చూసారా? చూశాడు. ఆయన లైవ్ లో చూడడం అంతకంటే నరకం ఉండదు కదా ఆయనకి. పైగా నా కొడుకు ఇట్లా షాపులు ఎక్కి ఇట్లా చేస్తున్నాడు అనే ఫీలింగ్ చాలా ఏడిచినాడు. అది నాతో చెప్పలేడు, మా అమ్మతో ఏడిచినాడు, మా అమ్మ నాతో చెప్పింది. ఊర్లో వాళ్ళు కూడా మాట్లాడి ఉంటారు కదా మీ నాన్నని? చాలా మేడం. మీకు తెలుసు ఇవన్నీ? తెలుసు మేడం. ఇంకా భజన ఫీల్డ్లోకి ఎంటర్ అయిపోయినా మేడం. మూడో ప్రోగ్రాంకి డ్రమ్ పెట్టారు నాకు ఎగరమని. హైట్ ఎగరాల, ఇంత హైట్ ఎగరాలి మేడం. ఎగిరి దానిపైన భజన వేయాల. ఇట్లా ఎగిరి దాని మీద నిలబడి పరిగెత్తుకుంటూ పోయి దాని పైకి ఎగరాలి మేడం. చేతిలో మైక్ ఉంటుంది, పరిగెత్తుకుంటూ పోయి దాని పైకి ఎగిరి దానిపైన డాన్స్ ఆడాలి మేడం. అవన్నీ అప్పటికప్పుడు నేర్చుకోవడమే లైవ్ లో? అప్పటికప్పుడు వాళ్ళు పెట్టేస్తారు మేడం డ్రమ్ము. ఊరు వాళ్ళు దానిపైకి ఎగురుకోకుంటే ఏమా మీరు లెక్క తీసుకోరా అనే మాటలు మాట్లాడతారు మేడం చాలా మంది. ఓకే. అంటే నైట్ టైం కదా, కైఫ్ లో ఉంటారు, తాగి ఉంటారు, ఒక్కొక్క విధంగా ఉంటారు.
దానిపైకి ఎక్కి డ్రమ్ మీద ఎక్కి భజన ఆడాలా. చెక్క భజన అంటే మీరు దేవుడికే కదా చేస్తారు, దేవుడికే మేడం. అయినా కూడా తాగేసి వస్తారా? అంటే ఊరు వాళ్ళు మేడం, మా భజన వాళ్ళు ఏం కళాకారులేం కాదు. కళాకారులు కొంచెమే అన్నం తింటారు, ఒక వాటర్ బాటిల్ తాగుతారు అంతే. ఓకే. బేసిక్గా ఇది చేసే వాళ్ళు తాగుతారు అంటుంటారు, డాన్స్ చేయడానికి వచ్చిన వాళ్ళు. అవి రికార్డింగ్ డ్యాన్సులు మేడం. మీ ఇది రికార్డింగ్. కోదండ రామ చెక్క భజన అని రామాయణం. ఓకే. రామాయణం చెప్పుకుంటూ భక్తి పాటలు పాడుతూ జానపద గీతాలు పాడుతూ సినిమా పాటలు ఆ పాటలు పాడుతూ జనాలను అలరిస్తాం మేడం. మీకు రామాయణం కూడా వచ్చా? రామాయణం పాడతారు, భక్తి పాటలు. ఏదో ఒక పాట పాడండి మా కోసం. మీరు అక్కడ ఎలా పాడతారు బేసిక్ గా? మేడం. నా ప్రాణనాథుడా రాముడా రాముడా, నాకు ఎన్ని కష్టాలు వచ్చేవో నాదా, నిన్ను నేను విడవానంటి నన్ను నేను మరవానంటి, నా రామచంద్రుడు ఏడున్నాడో ఓ రామా, నాకు ఎన్ని కష్టాలు వచ్చేవో రామా. అంటే సీతమ్మ తల్లి అడవికి వెళ్ళినప్పుడు మేడం ఈ రామాయణం. ఎవరు నేర్పించారు మీకు ఇవన్నీ? మా గురువులు మేడం, చెక్క భజన గురువులు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.